హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెరుపులు ఛానల్. మన దేశంలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల 370 ఆర్టికల్ రద్దు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజనతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అందుకే రాబోయే పోటీ పరీక్షలన్నింటా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలన్నీ పరీక్షల మోడల్లో మీకు అందిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది? 2019 అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి రోజున. ఆర్టికల్ 370కి ఉన్న ప్రత్యేకతలేంటి? రాజ్యాంగంలోని 21వ భాగంలోని ఆర్టికల్ 370 ఉంది. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు, రాజ్యాంగం, జెండా అమలయ్యాయి. నెక్స్ట్, ఆర్టికల్ 35A నిబంధన దేని సూచిస్తుంది? ఆర్టికల్ 35A నిబంధన కాశ్మీర్లో శాశ్వత నివాసానికి సంబంధించిన నిబంధన. ఏ ఆర్టికల్ను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కున్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది? ఆర్టికల్ 370 క్లాస్ 3. ఆర్టికల్ 370 క్లాస్ 3లో ఏముంది? రాష్ట్రపతి ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఆర్టికల్ 370 అమలును నిలిపివేసే లేదా సవరించే అధికారం ఉంది. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు పునర్వ్యవస్థీకరణ బిల్లు 2019ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదట ఏ సభలో ప్రవేశపెట్టారు? ఆన్సర్, రాజ్యసభలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, 370 అధికరణ రద్దు రాష్ట్ర విభజన బిల్లు తీర్మానాన్ని రాజ్యసభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2019 ఆగస్టు 5. అదే రోజు రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్, 2019 ఆగస్టు 6. జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లును రాజ్యసభ ఎంత మెజార్టీతో ఆమోదించింది? 125 మంది ఆమోదం తెలిపారు, 61 మంది వ్యతిరేకించారు. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లును లోక్సభ ఎంత మెజారిటీతో ఆమోదించింది? 370 మంది ఎంపీల మెజారిటీతో ఆమోదం లభించింది, 70 మంది వ్యతిరేకించారు. ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి లోక్సభలో లభించిన మెజారిటీ ఎంత? ఆన్సర్, 351 ఆమోదించారు, 72 మంది వ్యతిరేకించారు. మొదటి క్లాస్ మినహా ఆర్టికల్ 370లోని అన్ని నిబంధనల అమలును నిర్వీర్యం చేసినట్లు రాష్ట్రపతి ఏ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు? ఆన్సర్, 2019 ఆగస్టు 5. ఏ పేరుతో ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రపతి జారీ చేశారు? జమ్మూ కాశ్మీర్కు వర్తింపు రాజ్యాంగ ఉత్తర్వులు 2019. జమ్మూ కాశ్మీర్కు వర్తింపు రాజ్యాంగ ఉత్తర్వులు 2019 అమల్లోకి రావడంతో ఏ ఉత్తర్వులు రద్దయ్యాయి? జమ్మూ కాశ్మీర్కు వర్తించే రాజ్యాంగ ఉత్తర్వులు 1959. ఆర్టికల్ 370 క్లాస్ 3లో రాష్ట్ర రాజ్యాంగ శాసనసభ అనే పదాన్ని ఇప్పుడు ఏమని చదవాలి? రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చదవాలి. జమ్మూ కాశ్మీర్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రాన్ని ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టారు? ఆన్సర్, అసెంబ్లీతో కూడిన జమ్మూ కాశ్మీర్
అసెంబ్లీ లేని లడఖ్. ప్రస్తుతం భారతదేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత? 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందకముందు దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత? 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు. దేశంలో అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? అవేంటి? 3 ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, విభజన బిల్లు ప్రకారం జమ్మూ కాశ్మీర్తో శాసనసభలో మంత్రిమండలి శాతం ఎంత ఉండాలి? 10% మించకూడదు. నెక్స్ట్, విభజన బిల్లు ప్రకారం జమ్మూ కాశ్మీర్ శాసనసభకు లెఫ్టినెంట్ గవర్నర్ ఎంతమంది శాసనసభ్యులను నామినేట్ చేస్తారు? 2. సభలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేదని భావిస్తే మహిళా సభ్యులను నామినేట్ చేయవచ్చు. జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం శాసనసభ్యుల సంఖ్య ఎంతకు చేరనుంది? 114. నెక్స్ట్, 114 శాసనసభ స్థానాలలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఖాళీగా చూపించే స్థానాల సంఖ్య ఎంత? 24 సీట్లు. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? జమ్మూ కాశ్మీర్లో 5 లోక్సభ స్థానాలు ఉన్నాయి. లడఖ్లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? ఆన్సర్ 1. ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 22. జమ్మూలో 10, కాశ్మీర్లో 10, లడఖ్లో 2 జిల్లాలున్నాయి. మతాల వారీగా జమ్మూ కాశ్మీర్లో జనాభా: ముస్లింలు 68.31%, హిందువులు 28.43%, సిక్కులు 1.87% ఉన్నారు. రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని లడఖ్ ప్రాంతాన్ని పిలుస్తారు. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ అధికార భాష ఏది? జమ్మూ కాశ్మీర్ అధికార భాష ఉర్దూ. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. రెండో అతిపెద్ద యూనియన్ టెరిటరీ లడఖ్. జమ్మూ కాశ్మీర్ విస్తీర్ణం ఎంత? జమ్మూ కాశ్మీర్ విస్తీర్ణం 42,241 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్, లడఖ్ విస్తీర్ణం ఎంత? ఆన్సర్ 59,146 చదరపు కిలోమీటర్లు. మొత్తం రాష్ట్ర విస్తీర్ణంలో 58.33%. లడఖ్లో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి? లడఖ్లో మొత్తం 2 జిల్లాలు ఉన్నాయి, లేహ్, కార్గిల్. నెక్స్ట్, లడఖ్లో జనాభా ఎంత? 2,74,289. మొత్తం రాష్ట్ర జనాభాలో 2.18%. కొత్త చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ఏ సంవత్సరం వరకు లోక్సభ నియోజకవర్గాల పెంపు చేయరాదు? ఆన్సర్ 2026 వరకు చేయరాదు. నెక్స్ట్, ఆర్టికల్ 370 రద్దు చేస్తే తలెత్తే న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన కోర్ కమిటీ చైర్మన్ సభ్యులు ఎవరు? ఆన్సర్ చైర్మన్ రవిశంకర్ ప్రసాద్, లా మినిస్టర్, లా సెక్రటరీ అలోక్ శ్రీవాత్సవ్,
అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్, హోంశాఖ సెక్రటరీ రాజీవ్ గౌబా, అడిషనల్ సెక్రటరీ ఆర్ఎస్ శర్మ సభ్యులుగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దయ్యే వరకు చాప మీదనే నిద్రపోతానని ఏ రాష్ట్రానికి చెందిన మంత్రి శపథం చేశారు? ఆన్సర్ రాజస్థాన్కు చెందిన మదన్ దిలావర్. ఈయన 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్, ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎవరు? సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎంఎల్ శర్మ. నెక్స్ట్, ఆర్టికల్ 370 రద్దు చేస్తున్న సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర డీజీపీ ఎవరు? ఆన్సర్ దిల్బాగ్ సింగ్. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దు సమయంలో ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎవరు? బివిఆర్ సుబ్రహ్మణ్యం, 1987 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ ఎవరు? సత్యపాల్ మాలిక్. నెక్స్ట్, కేంద్రపాలిత ప్రాంతం అంటే ఏంటి? కేంద్రపాలిత ప్రాంతం అంటే అధికారం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటే దానిని కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణిస్తారు. దీంట్లో అసెంబ్లీ ఉండదు. లెఫ్టినెంట్ గవర్నర్ సాయంతో పాలన సాగుతుంది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం అంటే ఏంటి? సీఎం మంత్రివర్గంతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్న వాటిని అసెంబ్లీతో కూడిన యూటీగా పేర్కొంటారు. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రపతికి ప్రతినిధిగా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ లెఫ్టినెంట్ గవర్నర్. కొత్త జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి మొదటి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరిని నియమించారు? గిరీష్ చంద్ర ముర్ము. గిరీష్ చంద్ర ముర్ము. లడఖ్ మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ రాధాకృష్ణ మాథూర్. ఆర్టికల్ 370 రద్దుకు సహకరించిన పార్టీలేవి? బీఎస్పీ, బీజేడీ, అన్నా డీఎంకే, టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ, యాప్, శివసేన, శిరోమణి అకాలీదళ్. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన పార్టీలు? కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, ఎన్సిపి, ఆర్జేడీ, సిపిఐ, సిపిఎం, జేడీయూ, ఎస్పీ, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్. ఆర్టికల్ 371 ప్రధాన ఉద్దేశాలేంటి? వివిధ రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం, ప్రత్యేక పరిరక్షణలు కల్పించడం, సామాజిక ఆర్థిక సాంస్కృతిక ప్రయోజనాలను రక్షించడం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని 21వ భాగంలో 371 నుంచి 371 వరకు గల నిబంధనలు ఎన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పరిరక్షణలు పొందుపరిచింది? ఆన్సర్ 11 రాష్ట్రాల. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక జెండా ఏది? ఎరుపు రంగులో నాగలి గుర్తుతో పాటు 3 చారలుంటాయి. ఇవి జమ్మూ కాశ్మీర్ లడఖ్లను సూచిస్తాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పక్షి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పక్షి నల్లమెడ క్రేన్.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పుష్పం. లోటస్ తామర పువ్వు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర వృక్షం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర వృక్షం చినార్ చెట్టు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర జంతువు హంగుల్ లేదా కాశ్మీర్ స్టాగ్ అంటారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర జనసాంద్రత ఎంత? ఆన్సర్ ప్రతి చదరపు కిలోమీటర్లకు 56 మంది. జమ్మూ కాశ్మీర్ మొత్తం విస్తీర్ణం ఎంత? జమ్మూ కాశ్మీర్ మొత్తం విస్తీర్ణం 2,22,236 చదరపు కిలోమీటర్లు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అక్షరాస్యత శాతం. ఆన్సర్ 67.16%. జమ్మూ కాశ్మీర్లో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా ఏది? గందేర్బర్ జిల్లా 1148. జమ్మూ కాశ్మీర్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా. ఆన్సర్ జమ్మూ 83.45%. జమ్మూ కాశ్మీర్లో అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న జిల్లాలు కుల్గాం, షుపియాన్ జిల్లాలు 951/1000. 370 రద్దుకు ముందు జమ్మూ కాశ్మీర్లో ద్వంద్వ పౌరసత్వం ఉండేది. ఇప్పుడు ఏక పౌరసత్వం ఉంటుంది. నెక్స్ట్, అప్పుడు ఇతర రాష్ట్రాల వారు ఆస్తులు, భూములు కొనకూడదు. ఇప్పుడు భారతీయ పౌరులు ఎవరైనా కాశ్మీర్లో ఆస్తులు కొనొచ్చు. రద్దుకు ముందు కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి 6 ఏళ్లు ఉండేది. ఇప్పుడు అసెంబ్లీ కాల పరిమితి 5 ఏళ్లు. అప్పుడు ప్రత్యేక జెండా ఉండేది. ఇప్పుడు ప్రత్యేక జెండా ఉండదు. నెక్స్ట్, అప్పుడు మైనారిటీలకు రిజర్వేషన్లు లేవు. ఇప్పుడు మైనారిటీలకు 16% రిజర్వేషన్లు వర్తిస్తాయి. నెక్స్ట్, అప్పుడు పంచాయతీలకు హక్కులు, ఉచిత నిర్బంధ విద్య నిబంధన వర్తించవు. ఇప్పుడు పంచాయతీలకు హక్కులతో పాటు ఉచిత నిర్బంధ విద్య నిబంధన అమలవుతుంది. నెక్స్ట్, అప్పుడు ఆర్థిక ఎమర్జెన్సీని విధించే ఆర్టికల్ 360 సమాచార హక్కు చట్టం వర్తించవు. ఇప్పుడు ఆర్టికల్ 360 సమాచార హక్కు చట్టం వర్తిస్తాయి. నెక్స్ట్, స్వాతంత్రం అనంతరం ఇండియాలో విలీనానికి ఒప్పుకోని సంస్థానాలేవి? జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్, జూనాగఢ్. షేర్ ఏ కాశ్మీర్గా ఎవరిని పిలుస్తారు? షేర్ ఏ కాశ్మీర్గా షేక్ అబ్దుల్లా అని పిలుస్తారు. పాకిస్తాన్ ఏ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్పై దండయాత్ర చేసింది? ఆన్సర్ 1947 అక్టోబర్ 20. నెక్స్ట్, కాశ్మీర్ రాజు ఏ సంవత్సరంలో పాకిస్తాన్తో యథాతథ స్థితి ఒప్పందం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు? ఆన్సర్ 1947. కాశ్మీర్పై దాడి అనంతరం ఏ ప్రాంతాలు పాకిస్తాన్ ఆధీనంలో ఉండిపోయాయి? గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి.
భారత్ పాక్ మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ LOCను ఎప్పుడు నిర్ణయించారు? ఆన్సర్ 1949 జనవరి 1. అదే రోజు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దృష్టికి ఇండియా ఏ సంవత్సరంలో తీసుకెళ్లింది? 1948. జమ్మూ కాశ్మీర్కే ప్రత్యేకమైన 370 ఆర్టికల్లను ఎవరు రూపొందించారు? గోపాలస్వామి అయ్యంగార్. నెక్స్ట్, ఆర్టికల్ 370ని ఏ సంవత్సరంలో భారత రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు? 1949 అక్టోబర్ 17న. 370 ఆర్టికల్ను భారత రాజ్యాంగంలో ఎన్నో భాగంలో పొందుపరిచారు? ఆన్సర్ 21వ భాగంలో.